ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 మే 14వ తారీఖు బుధవారం, అంటే ఈ రోజు నుంచి దేవగ్రుడుగా చెప్పుకునేటువంటి బృహస్పతి వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. ఈ గురుని యొక్క మార్పు మిథున రాశిలోకి ప్రవేశించి సంచారం చేసేటువంటి ఈ యొక్క మార్పు తులారాశి వారికి ఎలాంటి యోగాన్ని కలిగించబోతోంది? ఈ ఒక్క దేవగ్రుడి వలనే తులారాశి వారికి అదృష్టం ఉందా? ఇతర గ్రహాల యొక్క అనుకూలత, ఇతర గ్రహాల యొక్క ఫలితాలు కూడా ఈ తులారాశి వారి మీద ఉండబోతున్నాయా అని ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ కార్యక్రమం ఏమిటి ఇక్కడ చేస్తున్నాం అనుకోవద్దు. ఇది నేను నూతనంగా నిర్మించినటువంటి గృహం అన్నమాట. ఆఫీస్కి వెళ్ళి కార్యక్రమం చేసి అప్లోడ్ చేయడానికి అంత సమయం సరిపోక ఇక్కడ వర్కర్స్ పనిచేస్తూ ఉండగానే నేను మీకు ఈ ప్రోగ్రాము నా iPhone 14 Pro Maxలో షూట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అన్నమాట. సరే, ఇంతకీ ఈ తులారాశి వారికి అఖండమైన స్వర్ణయుగం అని టైటిల్ పెట్టాం కదా. మరి అఖండమైన స్వర్ణయుగం అనేటువంటిది నిజమేనా? ఎలాంటి అఖండమైన స్వర్ణయుగాన్ని ఈ తులారాశి వారు పొందబోతున్నారు అని ఒక్కసారి పరిశీలన చేస్తే, గురుడు ఎప్పుడూ కూడా 2, 5, 7, 9, 11 స్థానాల్లో యోగాన్ని కలిగిస్తుంటాడు. శని రాహుకేతులు ఎప్పుడూ కూడా 3, 6, 11 స్థానాల్లో యోగాన్ని కలిగిస్తుంటారు. రవి అయితే ఎప్పుడూ కూడా 10వ స్థానంలో అఖండమైన యోగాన్ని కలిగిస్తుంటాడు, 6, 10, 11 స్థానాల్లో. అలాగే కుజుడు అయితే 3, 6, 11 స్థానాల్లో యోగాన్ని కలిగిస్తుంటాడు. సరే, ఇతర గ్రహాలు ఈ వేరే స్థానాలు ఎలా ఉన్నా, ముఖ్యంగా ఈ దేవగురుని యొక్క మార్పు వలన స్వర్ణయుగం ఈ తులారాశి వారికి ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి 9వ ఇంట, అంటే భాగ్యస్థానమునందు ఈ తృతీయాధిపతి అలాగే షష్ఠాధిపతి అయినటువంటి దేవగురుని యొక్క సంచారం మిథున రాశిలో ఉన్న కారణం చేత పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండేటువంటి పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ రోజు నుంచి ఉండబోతోంది. దానికన్నా ముందుగా ఈ శనేశ్వరి యొక్క అనుకూలత, శని కూడా మీకు కుంభరాశిని పంచమ స్థానాన్ని వీడి 6వ స్థానంగా చెప్పుకునేటువంటి మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. ఈ మీనరాశిలో శని యొక్క సంచారం 6వ ఇంట శని బాగా యోగిస్తాడు. అందులోకి యోగకారక గ్రహాలు యోగవంతమైనటువంటి స్థితిలో ఉన్న కారణం చేత ఇది నిజంగానే అఖండమైన స్వర్ణయుగం తులారాశి వారికి. అలాగే ఈ నెలలో ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు కూడా, రాహుకేతుల యొక్క మార్పు కూడా ఉండబోతున్నది. 6వ ఇంట రాహువు శనితో కలిసి మీనరాశిలో సంచారం చేస్తూ 5వ ఇంట్లోకి కుంభరాశిలోకి యోగవంతంగానే మారబోతున్నాడు. మరి కేతువు వ్యయంలో 12వ ఇంట కన్యారాశిలో సంచరించేటువంటి కేతువు వల్ల వచ్చేటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి కేతువు కూడా 10వ స్థానంలోకి, కేతువు కూడా 11వ స్థానంలోకి, అంటే లాభస్థానంగా చెప్పుకునేటువంటి సింహరాశులకి ప్రవేశించి సంచారం చేస్తుంటాడు. దాని వలన కూడా అఖండమైన లాభాలు కేతువు వల్ల కూడా ఈ తులారాశి వారు పొందబోతున్నారు. అంటే ఓవరాల్గా రాహు యొక్క సంచారం బాగున్నది, కేతువు యొక్క సంచారం బాగున్నది, శని యొక్క సంచారం బాగున్నది, గురుని యొక్క సంచారం బాగున్నది. ఇవి దీర్ఘకాలిక సంచార గ్రహాలు. అందువలన అఖండమైన స్వర్ణయుగంగా ఈ యొక్క తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి యోగాలు పొందబోతున్నారు అంటే, మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పని యందు అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ మీకు సక్సెస్ కాదు, నా పని యందు నేను అభివృద్ధిని సాధించలేకపోతున్నాను అని చెప్పుకునే అవకాశమే లేదు. ఎందుకు ఇంతలా చెప్పుకోవాలంటే, గత కొంతకాలంగా మీరు ఎన్ని రకాల పనులు ప్రయత్నం చేస్తున్న సక్సెస్ సాధించడం కోసం ఎంతో కొంత ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఆ యొక్క అభివృద్ధిని సాధించడానికి శక్తివంచన లేకుండా మీరు కృషి చేశారు, కానీ కృషికి తగ్గ ఫలితం అనేటువంటిది పూర్తిగా సాధించలేకపోయారు. అందువల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఇంతవరకు అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడి నుంచి అలా ఉండదు. దేవగ్రుడు మీకు అనుకూలంగా, అంటే దైవం మనకు అనుకూలంగా ఉంటే ఎంతటి యోగం కలుగుతుందో ఈ రోజు నుంచి, ఈ మే 14వ తారీఖు నుంచి తులారాశి వారు చూడబోతున్నారు. దానికి తోడుగా రేపు రాబోయే రోజుల్లో, అంటే ఇంకా కొద్ది రోజులు గడిచిన తర్వాత కుజుడు కూడా లాభస్థానంలోకి సింహరాశిలోకి మారుతాడు.
అక్కడ మీకు కుజుకేతువుల యొక్క సంయోగము, కుజుకేతువుల యొక్క కలయిక, కుజుకేతువుల యొక్క లాభస్థాన సంచారము, కుజువత్ కేతువు శనివత్ రాహువు అంటాం. ఈ కుజువత్ కేతువులు సింహరాశిలో లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ప్రతి పని యందు లాభం ఉంటుంది. జైత్రయాత్ర కొనసాగించే అవకాశం, ఇక ఉద్యోగ లాభం, వివాహ లాభం, గృహ లాభం, వాహన ముద్రాధికార యోగం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, ఆరోగ్య లాభం, అలాగే విదేశీ పర్యటనలు చాలా చక్కగా మీరు నిర్వర్తించగలగటం. అలాగే శని వలన భాగ్య వృద్ధి అవుతుంది. ముఖ్యంగా మీ పిల్లల యొక్క అభివృద్ధి చాలా బాగా ఉంటుంది. పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలి తాపత్రయపడతారు. పిల్లలు కూడా మీకు మంచి కీర్తిని గౌరవాన్ని తీసుకొస్తారు. పిల్లల ద్వారా మీకు ఎనలేని అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కూడా మీ మనసులో ఎంతో కాలంగా ఉన్న దిగులు అది కూడా తొలగిపోయే అవకాశాలు. ఎందువల్ల ఈ యొక్క గురుడు భాగ్యస్థాన సంచారంలో ఉండి తులారాశిని చూస్తుంటాడు పంచమ దృష్టితోటి. అలాగే గురుడు 9వ దృష్టితోటి కుంభరాశిని, అంటే తులారాశికి పంచమ స్థానంగా చెప్పిన కుంభరాశిని కూడా చూస్తూ ఉంటాడు. ఈ గురుని యొక్క శుభదృష్టి ఈ రకంగా ఉన్న కారణం చేత అఖండమైన యోగాలు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు. అలాగే పితృభాగ్య యోగ్యత అంటారు. స్థిరాస్తులు ఏదన్నా ఉండి అవి ఏదైనా లిటిగేషన్లో ఉండి సమస్యల్లో ఉండి ఆ స్థిరాస్తులు మీకు సరిగ్గా అనుభవించడానికి అనుభవంలోకి రాకుండా కనుక ఉంటే ఈ సమయంలో మీరు స్థిరాస్తులు మీరు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అవి నిస్సందేహంగా మీ వశం అవుతాయి. అది భార్య తరపు కావచ్చు, తల్లిదండ్రుల తరపు కావచ్చు. ఇలాంటివి ఏదైనా ఉంటే అవి పూర్తిగా మీకు నిర్మూలింపబడతాయి, అవి మీకు యోగాన్ని కలిగిస్తాయి అని చెప్పుకోవచ్చు. అదీ కాకుండా ఈ దేవగురుడు సప్తమ దృష్టితోటి ధనుస్సు రాశిని, అంటే తులారాశికి తృతీయ స్థానం స్వక్షేత్రము, ఆ స్వక్షేత్రాన్ని సప్తమ దృష్టితో చూస్తున్న కారణం చేత, తులారాశికి 3వ స్థానాన్ని చూస్తున్న కారణం చేత అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యన సఖ్యత చాలా బాగా ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు బాగా పెరుగుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరినొకరు బాగా సహాయ సహకారాలు చేసుకుంటూ ఉంటారు. చేపట్టేటువంటి ప్రతి పని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అనూహ్యమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. గత కొంతకాలంగా అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యన ఏదన్నా మనస్పర్ధలు లాంటివి, సమస్యలు లాంటివి, ఇబ్బందులు లాంటివి కనుక ఉంటే అవి ఈ రోజు నుంచి సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇది చాలా శుభ విషయం. అలాగే ప్రజల్లో కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంకొక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ అఖండమైన స్వర్ణయుగం అని నేను టైటిల్ పెట్టాం కదా, అఖండమైన స్వర్ణయుగంతో పాటుగానే మీకు శత్రువులు కూడా పెరుగుతారు. అది కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎందువల్ల అంటే మనం అభివృద్ధి బాగా చెందుతున్నాం అనుకోండి, మనం చేసుకునే ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతుంది అనుకోండి, మన యొక్క పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటే కిట్టగా మన యొక్క స్థితిని, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక శత్రుత్వాలు కూడా పెరుగుతాయి. ఆ శత్రుత్వాలు పెరిగి వాటిని ఎలా ఆటంకపరచాలి, ఏ విధంగా ఈ వ్యక్తిని ఇబ్బందులు పాలు చేయాలి అని ప్రయత్నాలు చేసేవాళ్ళు తెర వెనక ఉంటూ ఉంటారు. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందువల్ల అంటే శత్రుత్వం వలన ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఇక్కడ మీకు ఈ యొక్క రాహు పంచమంలో ఉండి యోగవంతుడిగా సంచారం చేస్తున్నాడు. అందువల్ల శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉన్నా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ మీద పైచేయి సాధించలేరు. వాళ్ళు మీదే పైచేయి, మీరే ఉన్నతంగా జీవిస్తారు. నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు. అందరిలోనూ కూడా అభివృద్ధి బాటలో పయనించేటువంటి వ్యక్తులలో మీరు ముందు వరుసలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంట నూతనంగా వివాహాది శుభకార్యక్రమాలు నిర్వహించే అవకాశం కనపడుతోంది. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళవచ్చు. ఆరోగ్యం చాలా బాగా సహకరిస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఈ దైవబలము, గ్రహబలాలు మీకు బాగా మెరుగుపడతాయి. దానితో పాటుగా ఆరోగ్యం సహకరించడం, అభివృద్ధి బాటలో మీరు చేసుకునే వృత్తి వ్యాపార వ్యవహారాల ముందుకు వెళ్ళడం, వ్యాపారాభివృద్ధి చాలా చాలా బాగా ఉంటుంది. అఖండమైన వ్యాపారం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తులారాశి వారు ఈ చక్కని అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. ఎందుకు దుర్వినియోగం చేసుకోకూడదు అంటే మీ వ్యక్తిగత జాతకాలలో దుష్టగ్రహాల యొక్క సమయం నడుస్తూ
ఆ పాపగ్రహాలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, అయినప్పటికీ గోచారం ప్రకారంగా ఇలాంటి అఖండమైన సంచార కాలాలు గ్రహాలకు ఉన్న కారణం చేత వ్యక్తిగత జాతకాలలో ఉండేటువంటి సమస్యలు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని, ముఖ్యంగా వ్యాపార విస్తరణ చేస్తారు. వ్యాపారం చేసేవాళ్ళు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆర్థికంగా 10 రూపాయలు కష్టపడితే మీకు దానికి డబలో త్రిబులో లాభం వస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేపట్టబోయేటువంటి ప్రతి పని యందు కూడా అభివృద్ధిని చూసే అవకాశం అఖండంగా మెండుగా ఉంది అని చెప్పుకోవచ్చు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. చాలా బాగా చదువుకుంటారు. కాకపోతే పంచమంలో రాహువు కదా, ఎంతైనా ఈ రాహువు కొన్ని గ్రహాల యొక్క దృష్టులు, కొన్ని గ్రహాల యొక్క ఇబ్బందులు ఎంతో కొంత లేకుండా ఉండవు. అశ్రద్ధ వహించకండి. చదువు యందు విద్య యందు అశ్రద్ధ వహించకుండా శ్రద్ధావాన్ లభతే విద్య అని చెప్పింది శాస్త్రం. కాబట్టి శ్రద్ధ వహిస్తే మీకు రాని విద్య అంటూ ఉండదు. మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ యూనివర్సిటీకి చదువుకుందాం అనుకున్నా ఆ యూనివర్సిటీలో మీకు స్కూల్లో ఆ యొక్క కాలేజీల్లో మీకు చక్కగా సీట్లు వస్తాయి. అలాగే మీకు స్కాలర్షిప్లు వస్తాయి. బాగా చదువుకుంటారు. మెమరీ పవర్ చాలా బాగా ఉంటుంది. లాభాస్థానంలో కేతువు యొక్క సంచారం కూడా అఖండమైన జ్ఞాన సమృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. భగవద్ దర్శనము, పెద్దల యొక్క దర్శనము, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, నదాలలో పుణ్యక్షేత్రాలు, పుణ్యస్నానాలు చేయటము, పెద్దలకి గౌరవ మర్యాదలు ఇవ్వటము, అలాగే మీకు కూడా మంచి రెస్పెక్ట్ వస్తుంది ఇత్యాది అఖండమైన యోగాలు. అలాగే సువర్ణ వస్త్రాభరణాలు అంటే మంచి బట్టలు ధరించడం, ఇంకా మంచి బట్టలు కొనుక్కునే శక్తి మీకు రావటం, మంచి ఆభరణాలు ధరించడం, సువర్ణ వస్త్రాభరణాలు అంటూ ఉంటాం. బంగారపు వస్తువులు ఇంకా కొనుక్కునే శక్తి రావటం, వజ్రవైఢూర్యాది రత్నాలు మీరు ధరించేటువంటి శక్తి రావటం మీకు. అలాగే మంచి వాహనాలు కొనుక్కునే ప్రయత్నం చేయటం, అలాగే ప్రభుత్వం నుంచి మీకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందటం. అలాగే సహాయ సహకారాలు అందటమే కాదు, ప్రభుత్వం మీకు చాలా మటుకి సబ్సిడీలు ఇస్తుంది. మీ యొక్క పరిస్థితిని బట్టి, మీకు ఉండేటువంటి యోగ్యతను బట్టి ఆ సబ్సిడీలు కూడా ఎక్కువగా పొందే అవకాశం ఈ తులారాశి వరకు ఉండబోతున్నది. అలాగే అప్పులు తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ విషయం గుర్తుంచుకోవాలి. చాలా కాలంగా అప్పులు చేసి అప్పుల భారం ఎక్కువైపోయి ఇబ్బందులు పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో తులారాశి వారు, ఈ గ్రహయోగాలు అనుకూలంగా ఉన్న కారణం చేత అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు. అమ్మయ్య, నా పరిస్థితులు బాగున్నాయి, నేను అప్పులు తీర్చగలిగాను అన్ని గుండెల మీద చెయ్యి వేసుకునే ధైర్యంగా చాలా సుఖంగా నిద్రపోగలుగుతారు. మంచి ఆహారాన్ని భుజించే శక్తి ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతారు. మీకు సన్మాన సత్కారాలు పొందగలిగేటువంటి యోగ్యతను కలిగి ఉంటారు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలను బట్టి. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి ఆకర్షణ బాగా కలుగుతుంది. మంచి అనుభవాలు మీ యొక్క అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ఒకరినొకరు బాగా ఆకర్షించుకుంటారు, ఆకర్షితులు అవుతారు కూడా. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇట్లాగా తులారాశి వారికి చెప్పుకుంటూ పెడితే అన్ని శుభాలే కనపడుతూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యన, అక్కచెళ్ళ మధ్యన సోదర సోదరి ప్రేమ అంటాం. ఇది చాలా చాలా బాగా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు నా యందు ఇంత ప్రేమను చూపిస్తారు అనుకోలేదు, వాళ్ళు నా యందు ఇంత అభిమానంగా ఉంటారు అనుకోలేదు. ఎప్పుడూ అన్నదమ్ములు అక్కచెళ్ళు అంటే కక్షలు కార్పణ్యాలతోటి, ద్వేషాలతోటి, పగలుతోటి ఇలాగే కాలం గడిచిపోతుంది అనుకున్నాను నేను. భగవంతుని యొక్క దయ, గ్రహస్థితులు మార్పు కలిగినప్పుడు ఇలాంటి యోగ్యత కలుగుతుంది అని మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఉండేటువంటి అదృష్టాన్ని వదులుకోకండి. రాబోయే రోజులు, ఈ యొక్క రోజులు గడిచే కొద్దీ మహా అదృష్టాన్ని పొందబోతున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా మీరు ఇల్లు కట్టేయగలుగుతారు. వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నారా? వాహనం కొనుక్కునే ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా మీకు బ్యాంకు లోన్లు కావాలన్నా మీకు బ్యాంకు లోన్లు వస్తాయి. కాకపోతే ఈ తులారాశి వారు బాగా గుర్తుంచుకోవాలి, అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. ఈజీగా డబ్బులు వస్తున్నాయి, బ్యాంకు లోన్లు వస్తున్నాయి, లేకపోతే వాహనం కొనేయగలను, లేకపోతే ఇంకోటి కొనేయగలని చెప్పేసి అప్పులు ఎక్కువ చేసుకుని ఇబ్బందులు పడద్దు.
అనుకూలమైన గ్రహస్థితులు ఉంటే దానికి మన యొక్క మేధస్సు, మన యొక్క తెలివితేటలు కూడా జోడించాలి. తెలివితేటలను కూడా జోడించి ఎంతవరకు ఏ పని చేసుకుంటే మన యొక్క స్థితిగతులు ఏమిటి, మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, మనం ఎంతవరకు ఏ పని చేసుకోగలము, ఆ పని యందు అభివృద్ధి ఎంతవరకు మనం సాధించగలుగుతాము అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకెళితే మీకంటే గొప్ప అదృష్టవంతులు లేరు అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. వివాహం కాని స్త్రీ పురుషాదులకి వివాహాలు జరుగుతాయి. చాలా శుభ విషయం. ప్రేమ వివాహాలు జరుగుతాయి. మీరు ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు అది సక్సెస్ అవుతుంది కానీ ఫెయిల్ అవ్వదు. దైవబలం అనుకూలంగా ఉంది. తల్లిదండ్రులు తాత ముత్తాతల ద్వారా ఆస్తిపాస్తులు, మంచి మంచి గిఫ్ట్లు, అలాగే మీరు కోరుకున్న చోటకి బదిలీలు, ట్రాన్స్ఫర్లు కూడా అవుతాయి ఉద్యోగస్తుల్లో కనుక చూసుకుంటే. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ వెళితే అఖండమైన స్వర్ణయుగం టైటిల్ పెట్టాను మీకు. అది అక్షరాల జరిగి తీరుతుంది మీకు. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఈ యొక్క తులారాశి వారు ఈ 2025 మే నెల 14వ తారీఖు ఈ రోజు నుంచి మీకు స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. చేపట్టబోయే ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకెడుతుంది. మరి దోషాలకు తగ్గట్లుగా పరిహారాలు ఏమి లేవా? నిత్య దైనందిన కార్యక్రమాల్లో ప్రతినిత్యము దైవారాధన మీరు ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా చేసుకోండి. మీకు నచ్చిన ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించండి, పూజ చేసుకోండి. శివనామస్మరణ చేసుకోవచ్చు, శ్రీ మహావిష్ణువుని అర్చించవచ్చు, దుర్గాదేవిని శక్తిని ఆరాధించవచ్చు, గణపతిని ఆరాధించవచ్చు. మీ ఇష్టదైవాన్ని మీరు ఆరాధించండి, అభివృద్ధి బాటలో పయనించండి, ఉన్నతమైన స్థితికి చేరుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఈ 2025 మే 14వ తారీఖున ఈ దేవగురుని యొక్క మార్పు వృషభ రాశిలోంచి అష్టమ స్థానంలోంచి మారిన గురుడు 9వ ఇంట్లోకి చేరి మీకు అదృష్టాల జల్లు, వరాల జల్లును కురిపించబోతున్నాడని మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. మీకు తోచిన సహాయ సహకారాలు చేయండి. లేనిపోని నిందలకి పోకుండా, గొప్పలకి పోకుండా సహాయ సహకారాలు లేని వాళ్ళకి, పేదలకి చేయడం వల్ల దైవం కూడా మనకి అనుకూలంగా ఉండి మరింత మధురమైన ఆనందానుభూతులు పొందుతారని చెప్పని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.